ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్యకి స్తోత్రాలు ప్రభు. రాజా యేసయ్య, తండ్రి యేసయ్య ఎంతవరకు క్షేమంగా కాపాడినని కృపకై ప్రేమకై వందనాలు ప్రభు. రాజా తండ్రి, ఎంతో మంది ప్రభు ఈ సమయాన్ని చూడకుండా మట్టిలో మన్ని కలిసిపోయిన మమ్మల్ని సజీవంగా ఉంచడాన్ని కృపకై ప్రేమకై వందనాలు ప్రభు. రాజా తండ్రి యేసయ్య, మీరే తోడు నడిపించండి ప్రభు. యేసయ్య, మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మీరే మాతో మాట్లాడండి ప్రభు. మాకు సహాయం చేయండి. మీ వాక్యంలో తండ్రి యేసయ్య సమయ పాలనని తెలుసుకునేలాగా మాకు సహాయం చేయండి. మీరే తోడు నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకలు పొందుకొని వెళ్ళాం తండ్రి. ఆమేన్. గత వీడియోలో నేను చెప్పిన దాని ప్రకారమే టైం లైన్ తెలుసుకుందామని చెప్పాను కదా, అలానే దాని గురించి చెప్పుకుందాం. అయితే ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. ఏమిటంటే, నేను సైంటిస్టులు చెప్పినట్టు 10,000 BC అటువంటివి ఏం మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే భూమి పుట్టి ఎన్ని రోజులు, మనిషి పుట్టి ఎన్ని రోజులు, మనిషి ఒక్కడ, అవి కూడా మాట్లాడలేదు. నేను కేవలం బైబిల్ని ఆధారం చేసుకొని మాత్రమే, అది కూడా ఆదాముని మట్టితో తయారు చేసి ఎన్ని సంవత్సరాలు అన్నది కూడా నేను అవన్నీ మాట్లాడలేదు. కేవలము బైబిల్లో లిఖిత పూర్వకంగా ఉన్న వాక్యాన్ని బట్టే నేను మాట్లాడుతున్నాను. అది కూడా ఆది కాండంలో గత వీడియోలో చెప్పాను కదా, అన్నిటికీ ప్రారంభం ఆది కాండం. నేను ఆది కాండములో ఆదాము వయసు, అంటే ఆదాముకి ఎప్పుడు పిల్లలు పుట్టారు అనేది ఆది కాండం 5వ అధ్యాయం ఉంది. దాన్ని తీసుకొని మాత్రం నేను మాట్లాడుతున్నాను. మరొక చిన్నది ఏమిటంటే, ఆదాముకి మనలాగా చిన్న నుంచి పెద్ద అవ్వలేదు దేవుడు. మనం జాగ్రత్తగా గమనించాలి. ఆదాము మనలాగా చిన్న వయసు నుంచి పెరగల. దేవుడు యవ్వనస్తుడుగానే సృష్టించాడు ఆదాముని. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యవ్వనస్తుడుగానే ఉంచాడు. కానీ ఈ ఆది కాలంలో 130 అనేది ఉంది. 5వ అధ్యాయంలో 130 అనేది ఎప్పటి నుంచి అంటే ఏదెన్ తోటల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ 130 అనేది. ఇంకోటి, కయ్యను హేబేలు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగి అయిపోయిన తర్వాత, షేతు పుట్టిన తర్వాత 130 అనేది రాయబడింది. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఓకే, ఈరోజు నేను చెప్పిన దాని ప్రకారమే దేవుడి మహాకృపను బట్టి నేనైతే ఆదాము నుంచి అబ్రహాం దాకా టైం లైన్ చూశాను. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఏంది అనేది, అది దేవుడి మహాకృప. ఆదాము నుంచి నోహు దాకా ఒక పార్ట్ లాగా, అంటే 10 తరాలు అవుతుంది. ఇంకొకటి వచ్చేసి నోవాహు నుంచి అబ్రహాం దాకా 10 తరాలు, మొత్తం 20 తరాలు ఉంటుందండి. ఆ 20 తరాల్లో మనము దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎన్నైతే చూడగలమో అన్ని చూస్తాము. మొట్టమొదటిది ఆదాముకి 130 సంవత్సరం అప్పుడు షేతు పుట్టాడండి. ఆదాముకి 130 అప్పుడు షేతు పుట్టాడు. షేతు తర్వాత ఎనోష్ పుట్టాడు. షేతుకి 105 సంవత్సరాలకి ఎనోష్ పుట్టాడు. ఎనోష్కి 90 సంవత్సరాలప్పుడు కెయీనాను పుట్టాడు. 90 సంవత్సరాలప్పుడు కెయీనాను పుట్టాడు. కెయీనానుకి 70 సంవత్సరాలప్పుడు మహాలేలేలు అనే వ్యక్తి పుడతాడు. మహాలేలేలు 65వ సంవత్సరం అప్పుడు ఎరేదుకి జన్మనిచ్చాడు. తర్వాత ఎరేదు 162 సంవత్సరాలప్పుడు హానోకుకు జన్మనిస్తాడు. హానోకు 65 సంవత్సరాలప్పుడు మెతూషెలకి జన్మనిస్తాడు. మెతూషెల
187 సంవత్సరాలప్పుడు లెమేకుకు జన్మనిస్తాడు. లెమేకు 182 సంవత్సరాలప్పుడు నోవాహుకు జన్మనిచ్చాడు. నోవాహు 500 సంవత్సరాలప్పుడు షేము, హాము, యాపేతులు పుట్టారండి. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనకి దేవుడు ఫలించమని చెప్పాడు. ఏదైనా తోటలో ఆదాముతో ఆదాముని దేవుడు చేసినప్పుడు ఏమంటాడంటే, మీరు ఫలించి భూమిని నిందించండి అని చెప్పాడు. భూమిని నిందించడని చెప్పాడు కదా. ఆ ఆశీర్వాదం అనేది ఫలం తిన్నా కూడా అది కంటిన్యూ అవుతుంది. అంటే ఆదాము దేవుడు చేయొద్దని పని చేసినా కూడా బ్లెస్సింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మనం కూడా కొన్నిసార్లు తప్పుగా, అంటే దేవుడు మాట వినకుండా వెళ్తున్నా కూడా కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఎన్నటికీ వెనక్కి తీసుకోడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఎన్నటికీ వెనక్కి తీసుకోడండి. అయితే ఆదాము షేతుని, అంటే ఫస్ట్ మొట్టమొదట ఎవరిని కన్నారంటే మనకు తెలిసిందే, కయ్యేను పుట్టాడు కదండి. కయ్యేను తర్వాత హేబేలు పుట్టాడు. హేబేలు కయ్యేను ఎదుగుతున్నప్పుడు వాళ్ళిద్దరికి తలా ఒక పని, ఒకటేమో వ్యవసాయం, ఒకటేమో గొర్రెలు కాయడం, మనకు తెలిసింది ఇదంతా. అయితే ఆ తర్వాత ఏమైంది, దేవుడికి అర్పించే సమయానికి, అంటే వాళ్ళకి ఒక 17 లేదా 20 సంవత్సరాలు అప్పటికల్లా దేవుడికి బలి అర్పించాలని చెప్పి ఆలోచన వచ్చింది. కయ్యేనేందో తన పంటలో కొంత, హేబేలు తన గొర్రెల్లో శ్రేష్టమైన తీసుకొని వచ్చి దేవుడికి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే కయ్యేను కొంత ఇచ్చాడు, హేబేలు శ్రేష్టమైన ఇచ్చాడు. అయితే దేవుడు హేబేల్ని అంగీకరించి కయ్యేని అంగీకరించాడని మనకు తెలుసు. అయితే నేను ఈ వాక్యము చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే కయ్యేను పుట్టినప్పుడు హవ్వమ్మ పేరు రాస్తారు. అంటే దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని హవ్వ మాట్లాడుద్ది. అంటే హవ్వ పేరుని హైలైట్ చేశాడు అనమాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కయ్యేను పుట్టినప్పుడు. అయితే షేతు పుట్టినప్పుడు మాత్రము కయ్యేను పేరు హైలైట్ చేయాల. షేతు పుట్టినప్పుడు ఆదాము పోలికగా అని ఉంటుంది అక్కడ. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఆదాము పేరు హైలైట్ చేశాడు. అంటే దేవుడు అంటే ఇది ఒకవేళ తప్పుగా అయినా కూడా అయ్యుండొచ్చు, కానీ నేను అనుకునేది ఏంటంటే దేవుడు హవ్వ ద్వారా చెడు అనేది వచ్చింది కాబట్టి ఆ చెడుకి బీజాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశాడు, తర్వాత మంచి బీజాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు పడిపోయిన స్వభావం ఉన్నప్పుడు పడిపోయిన బీజమే వస్తుంది కాబట్టి ఆ తర్వాత మంచి బీజాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అవునండి. కయ్యేను అంటే కయ్యేను పడిపోయిన బీజం, ఇక్కడ షేతు దేవుడు ఎన్నుకున్న బీజం. అందుకే షేతు తర్వాత తన కుమారుడు ద్వారానే ప్రార్థన వస్తుంది. ఎనోషు నెక్స్ట్ తరమే, షేతు తర్వాత పుట్టిన కొడుకే ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అంటే మనము పడిపోయిన బీజంలో ఉండకూడదు, దేవుడు ఎన్నుకున్న బీజంలో ఉండాల. అందుకే యేసు ప్రభువు వారు అంటారు కదా, నా యందు అంటు కట్టబడిన వారు ఫలిస్తూ ఉంటారని, నిజమైన ద్రాక్షావల్లిని నేనే అని. మనం అలా దాంట్లో అంటు కట్టబడాలి. ఇప్పుడు పడిపోయిన స్వభావంతో ఆదాముకి కయ్యేను హేబేలు పుట్టారు. కయ్యేనికి ఏమి వచ్చేసింది, అసూయ, కుళ్ళు వచ్చేసింది. నాకంటే శ్రేష్టమైన దేవుడు నాది అంగీకరించలేదు, నా తమ్ముడు అంగీకరించడని చెప్పి ఏం చేశాడు, చంపేశాడు. కానీ షేతు దగ్గర, ఏనోషు దగ్గర అటువంటివి మనం చూడం. అది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొక విషయం ఏమిటంటే దేవుడు ఫలించమని చెప్పాడు, మనుషుల్ని ఫలించమని చెప్పాడు. ఫలించమని చెప్పాక బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆదికాండం 5వ అధ్యాయము 1 నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఏముంటుందంటే, అక్కడ ఆదాము షేతుని కనిన తరువాత 800 సంవత్సరాల దాకా పిల్లల్ని కంటూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హానోకు వరకు
పిల్లల్ని కంటున్నా ఉన్నారు. అంటే మన లెక్క ప్రకారము ఒక 2-3 సంవత్సరాలకు ఒక్కొక్కరిని వేసుకున్నా, సరే 8 సంవత్సరాలకు ఒకరిని వేసుకున్నా 800 పిల్లలు ఆదాముకి. అంటే అక్కడ లెక్క రాయలేదు, అంటే నేను అందాజుగా చెప్తున్నా. 800 మంది పిల్లలు ఆదాముకి. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాముకి పుట్టిన తన చెల్లెల్ని చేసుకొని ఉంటాడు. అంటే ఇప్పుడు దేవుడు దాన్ని, ఇంకా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆదాము ఎవరి కొడుకు? దేవుడి కొడుకు. అంటే దేవుడి చేత సృష్టించబడినవాడు. హవ్వ కూడా దేవుడు కుమార్తె. దేవుడు ఆ టైంలో దాన్ని అనుమతించడు, కానీ ఈ టైంలో దాన్ని అనుమతించడు. ఈ సమయంలో, ఈ కాలంలో దాన్ని అనుమతించడు. ఎందుకంటే తరాలు మారుతున్నాయి, మనిషికి ఆలోచించే శక్తి మారుతుంది, కాబట్టి దాన్ని దేవుడు అంగీకరించడు. మనకి నిర్గమ కాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, నీ తండ్రి కుమార్తెని, నీ తల్లి కుమార్తెని పెళ్లి చేసుకోకూడదని 100% ఉంటుంది. అయితే దేవుడు ఆదాము టైంలో దాన్ని అంగీకరించాడు. కయ్యేనికి భార్య ఆదాము నుంచి వచ్చుండొచ్చు, లేదా షేతు నుంచి వచ్చుండొచ్చు, లేదా ఏనోషు నుంచి వచ్చుండొచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చు, కానీ అక్కడ ఎవరి కుమార్తె అనేది మటుకు రాయడం, అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే 800 మంది, అది అబ్బాయిలా అమ్మాయిలా, అక్కడ ఏమని ఉంటుందంటే కుమారులను కుమార్తెలను కనెను, కుమార్తెల్ని ఇద్దరిని కన్నాడంట. అంటే 400 మంది అబ్బాయిలు, 400 మంది అమ్మాయిలు అయి ఉండొచ్చు, లేదా 300 మంది అబ్బాయిలు, 300 మంది అమ్మాయిలు, 400 ఇంకా 200 మంది అబ్బాయిలు, 500 మంది అబ్బాయిలు, 300 మంది అమ్మాయిలు, 500 మంది అమ్మాయిలు, 300 అబ్బాయిలు, ఎలాగైనా పుట్టుండొచ్చు. అంటే మనకు సమానంగా అనేది మటుకు ఏం లేదు. అయితే ప్రతి ఒక్కరికి తన సొంత భార్య వచ్చేటట్టు మటుకు దేవుడు వాళ్ళని అభివృద్ధి చేశాడు. తర్వాత షేతు కూడా ఏం చేశాడు అంటే, షేతుకు కూడా 807 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టారండి. ఎవరు? ఎనోషు పుట్టిన తర్వాత 807 సంవత్సరాల దాకా కూడా పిల్లలు పుట్టారు. తర్వాత ఎనోషు కెయీనానును కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అంటే 815 సంవత్సరాలు, 815 సంవత్సరాల వరకు పిల్లలు పుడుతూనే ఉన్నారు. నెక్స్ట్ కెయీనానుకు మహలేలు పుట్టిన తర్వాత 840 సంవత్సరాలు దాకా పిల్లలు పుట్టారు. ఈ 4 తరాలు చూసుకుంటే, అంటే నలుగురిని చూసుకుంటే, ఒకరేమో 807, ఒకరేమో 800, ఒకరేమో 815, ఒకరేమో 840. అంటే వాళ్ళు పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే విధానంలో పెరుగుతూనే ఉంది. అంటే వాళ్ళ జనాభా లెక్కలు పెరిగిపోతున్నాయి. మన భాషలో చెప్పుకోవాలనుకుంటే జనాభా లెక్కలు పెరిగిపోతున్నాయి అనమాట. పెరిగిపోతున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు, మనం అందరం ఒక ఎక్కువ ఉండేసి, సరే అది నోవహు జలప్రలయం తర్వాత వస్తుంది, బాబెల్ గృహప్రలయం అనేది, సరే దాని గురించి మనకు వద్దు. అయితే వీళ్ళందరూ పెరిగిపోవడం వల్ల అందరూ ఒకరే అయిపోయారు, ఒకే జనం అయిపోయారు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత మహాలేలుకి ఎరేదు పుట్టిన తర్వాత 830 సంవత్సరాల వరకు పిల్లలు పుడుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక 10 తగ్గిందంటే అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు? చెడు కయ్యిన తరము విస్తరించి మంచి వాళ్ళు కూడా చెడిపోయడం మొదలు పెట్టిండొచ్చు. మళ్ళీ తర్వాత ఎరేదు హానోకును కన్న తర్వాత 800 సంవత్సరాలు, ఇందాక 830, ఇక్కడ 800. అంటే ఆదాము ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన 4 తరాల తర్వాత తరము చెడిపోవడం మొదలు పెట్టింది. ఆదాము బతుకున్నాడంటే బతుకున్నాడు, అప్పటికి ఆదాము బతుకున్నారు. తర్వాత ఎరేదుకు 800 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టారు. తర్వాత హానోకు 65 సంవత్సరాలు, అదే మనం ఇంత చెప్పాను కదా, మెతుషెలను కన్న తర్వాత 300 సంవత్సరాల దాకా పిల్లల్ని కంటూ దేవుడితో నడుస్తూ అతను పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత మెతుషెల లెమేకును కన్న తర్వాత 782 సంవత్సరాల దాకా పిల్లల్ని కంటూ
చనిపోయాడు. తర్వాత లేమెకు 182 సంవత్సరాల హానోకుని కన్న తర్వాత 595 సంవత్సరాల వరకు పిల్లల్ని కంటూ చనిపోయాడు. తర్వాత నోవహు 500 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే పాపము విస్తరిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే గర్భాన్ని మూసేస్తున్నాడు. అంటే గర్భాన్ని పిల్లలు ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా సంవత్సరాలు తగ్గించేశాడు. ఎందుకంటే పాపం విస్తరిస్తుంది కాబట్టి. నోవహు టైంకి వచ్చరికి 500 సంవత్సరాల పిల్లలు పుట్టారు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుడి పట్ల ఉంటే మనకి ఆశీర్వాదమైన ఏదైనా కానీ, శాపం అయితే మన వాక్యం తెలుస్తుంది ఏంటంటే 3-4 తరాల వరకే శాపం వస్తుందని, ఆశీర్వాదము వేల తరాలకు వస్తుందని. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆదాము నుంచి మహాలేలు దాకా ఎక్కువ మంది పుట్టారు. మహాలేలు నుంచి ఆ తర్వాత తక్కువ మంది పుట్టారు. తక్కువ మంది ఎందుకు పుట్టారంటే పాపం విస్తరించడం మొదలుపెట్టింది. 4వ అధ్యాయం ఉంటుంది. కయ్యానికి అంటే కొంతమంది గొప్ప గొప్ప పేర్లు ఉంటాయి అక్కడ 4వ అధ్యాయం. అంటే పాపం విస్తరించడం మొదలుపెట్టింది. అందుకని చెప్పేసి దేవుడు ఇంకేం చేశాడు, కొంచెం ఆగండియా, మీరు ఎట్నే ఫలించుకుంటూ పోతే, అంటే దేవుడు ఒకరికి పిల్లలు పుట్టాలన్న దేవుడే, దాన్ని ఆపేయాలన్న దేవుడు, మనకు తెలుసు కదా. అలా ఆ తర్వాత నోవహు మనకు తెలిసిందే. నోవహు ఆ తరము అందరిలో నీతిమంతుడుగా ఉన్నాడు. అంటే ఇంతమంది మామూలుగా వేసుకున్న 20 లక్షల పైన ఉంటారు. అంటే ఒకరికి ఇప్పుడు ఆదాముకి 800 మంది, అంటే 80 మంది లెక్కేసుకున్నా అట్లా క్యాల్కులేషన్ చేసుకుంటే 12-20 లక్షలు దాకా ఉంటారు. అంత మందిలో నిజాయితీగా నీతిగా ఉన్న వ్యక్తి ఒక్కడేనా? నోవహు ఒక్కడేనా? ఈ భూమి అయితే నోవహు టయానికి వచ్చేసరికి అంతమందిలో కూడా ఒక్క వ్యక్తినా దేవుడికి ఇష్టంగా జీవించింది. మనం భారతదేశంలో కూడా ఇప్పుడు మన భారతదేశ జనాభా మనకు తెలిసిందే 178 ప్రపంచ జనాభా 178 కోట్లు అనుకుంటాం. అంతమంది జనాభాలో మనం ఎంతమంది నిజాయితీగా దేవుడి కోసం నిలబడుతున్నాం? దేవుడు కోరుకుంటుంది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. దేవుడు కోరుకుంటుంది ఎక్కువ మందిని కాదు, నిజాయితీ పరులని. వీళ్ళు అంటే అంటే ఇంకా చెప్పాలంటే నిజాయితీగా ఉండేవాళ్ళని, విలువైన వాళ్ళని. దేవుడు ఎక్కువగా బొగ్గు ఉంటే మనకు లాభమా? అవసరం లేదు. చిన్న ముత్యం ఉంటే అది మనం ముత్యంలాగా ఉండాలి. అంటే కొంచెంలో ఉన్నా మంచిగా ఉండాలి. అది తర్వాత మనకి ఇంకొన్ని విషయాలు వాళ్ళు ఎప్పుడు మరణించారో చెప్తున్నాను. ఆదాము 930 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు. అంటే ఆదాముకి 930 సంవత్సరాలు వచ్చినప్పుడు చనిపోయాడు. దీని ప్రకారంగా టైం లైన్ ఎప్పుడు అంటే ఆదాము నుంచి, అంటే ఆదాముకి 130 అప్పుడు షేతు పుట్టాడు కాబట్టి ఆ 130 + 800 పిల్లలను కన్నాడు కాబట్టి అప్పుడు మొత్తం కలిపితే 930 సంవత్సరాలు. అది 930 సంవత్సరాలకి చనిపోయాడు. తర్వాత షేతు 912 సంవత్సరాలు చనిపోయాడు. తర్వాత ఎనోషు 905 సంవత్సరాలు చనిపోయాడు. తర్వాత కేయినాను 910 సంవత్సరాలు చనిపోయాడు. 910 సంవత్సరాలు చనిపోయాడు. మహాలేలు 895 సంవత్సరాలు చనిపోయాడు. మెతుషెల మహాలేలు గారు ఏరేదు
ఏరేదు 895 సంవత్సరాలు చనిపోయాడు. తర్వాత ప్రభు కొంచెం ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆదాము 930 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. తర్వాత షేతు 912 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. ఎనోషు కయ్యను కనిన తర్వాత 815 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. అంటే మొత్తము 905 సంవత్సరాలు. కెయినాను మహాలేలు కనిన తర్వాత 840 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. అంటే మొత్తము 910 సంవత్సరాలు. మహాలేలు ఏరేదును కనిన తర్వాత 830 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. కాబట్టి 895 సంవత్సరాలు. ఏరేదు 162 సంవత్సరాలకు హానోకు కన్న తర్వాత 830 సంవత్సరాలు చనిపోయాడు. కాబట్టి 962 సంవత్సరాలు. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 సంవత్సరాలు భూమి మీద ఉండి పిల్లల కంటూ దేవుడితో వెళ్ళిపోయాడు. కాబట్టి అతను చావు అనేది రాయబడలేదు, అంటే అతను మరణించాడు అన్నది రాయబడలేదు. 360 సంవత్సరాలప్పుడు దేవుడితో వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మెతుషెల లెమెకును కనిన తర్వాత 782 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. కాబట్టి 969 సంవత్సరాలు మెతుషెలకి చనిపోయినప్పటికీ. లెమెకుకు నోవహు పుట్టిన తర్వాత 590 సంవత్సరాల దాకా బతికున్నాడు. ఆ తర్వాత 777 సంవత్సరం అప్పుడు చనిపోయాడు. తర్వాత నోవహుకి 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారు, 3. ఆ తర్వాత అతనికి పిల్లలు ఉన్నట్టయితే లేదు. ఆదికాండం 9:24లో మాత్రము నోవాహుకి 950 సంవత్సరాలప్పుడు చనిపోయాడని బైబిల్ చెప్తుంది, ఆదికాండం 9:25లో. అయితే దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇందాక చెప్పాను కదా, ఆదాము తర్వాత కాకుండా ఆ తర్వాత తరమే ప్రార్థన తరం. ప్రార్థన ప్రారంభమైంది. మొదటి బీజం అనేది పడిపోయింది, రెండో బీజం నిలబడింది, రెండో బీజం నిలబడిన తర్వాతే ప్రార్థన ప్రారంభమైంది. అయితే దీన్ని బట్టి మనం కొన్ని చూద్దామండి. ఆదాముకి 235 సంవత్సరాలప్పుడు ఎనోష్ పుట్టాడు. ఆదాము నుంచి 235 సంవత్సరాలప్పటికీ ఏం ప్రారంభమైంది? ప్రార్థన ప్రారంభమైంది. తర్వాత ఆదాముకి, అంటే నేను ఆదాము బేస్ చేసుకొని చెప్తాను, ఆదాముకి 622 సంవత్సరాలప్పుడు హానోకు పుట్టాడు. 622 సంవత్సరాలప్పుడు. ఆదాము చనిపోయిన 57 సంవత్సరాలకి హానోకు పరలోకం వెళ్ళిపోయాడు. ఆదాము చనిపోయిన 57 సంవత్సరాలకి హానోకు పరలోకం వెళ్ళిపోయాడు. తర్వాత ఆదాముకి 687 సంవత్సరాలు ఉన్నప్పుడు 687 సంవత్సరాలు ఉన్నప్పుడు మెతుషెల పుట్టాడు. 687 ఉన్నప్పుడు మెతుషెల పుట్టాడు. ఆదాము చనిపోయింది ఎప్పుడంటే మెతుషెలకి 243 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆదాము చనిపోయాడు. తర్వాత ఆదాము చనిపోయిన 126 సంవత్సరాలకి నోవహు పుట్టాడు. ఆదాము చనిపోయిన 126 సంవత్సరాలకి నోవహు పుట్టాడు. ఆదాము చనిపోయిన 726 సంవత్సరాలకి జలప్రలయం వచ్చింది. జలప్రలయమే కదండి మనకు మొదటి ఆదాము నుంచి నోవహు ఉన్నంత వరకు అందరూ చనిపోయింది. కాబట్టి అవి అయిపోయాక మనకి ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడు వర్షం అనేది భూమి మీద, అంటే అదే నోవహు జలప్రలయం ఎప్పుడు వచ్చింది, అది కొన్ని డేట్లు మెన్షన్ చేశారండి. దాన్ని మనం క్యాల్కులేషన్ చేసుకుందాం. నోవాహుకి 600 సంవత్సరము 2వ నెల 17వ తేదీ, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నోవాహుది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అదంతా అయిపోయింది కదా, అంటే ఆదాము నుంచి నోవాహు వరకు అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు నోవాహుని హైలైట్ చేస్తున్నాం అనమాట. నోవాహుకి
600 సంవత్సరాలప్పుడు జలప్రలయం వచ్చింది. 600 రెండో నెల 17వ తేదీ అప్పుడు. ఇది ఆదికాండం 7:11 ఉంటది. తర్వాత నోవాహుకి 601 సంవత్సరం వచ్చి 1వ తేదీ 1వ నెలలో నీళ్ళు ఇంకిపోయాయి అని ఆదికాండం 7వ అధ్యాయంలోనే ఉంటుంది. నెక్స్ట్ 2 నెల 22వ తేదీ 601 అప్పుడు భూమి ఎండింది. భూమి ఎండిపోయిందండి. అది 600 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు మొత్తము మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంత వస్తుందంటే, ఆదాము నుంచి నోవాహుకి 500 వచ్చేంత వరకు, సరే ఆదాము నుంచి నోవాహు పుట్టినంత వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 1056 సంవత్సరాలు. 10 తరాలకి 1056 సంవత్సరాలు. నెక్స్ట్ నోవాహు జలప్రలయం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అంటే 1600 సంవత్సరాలు. 1656 సంవత్సరాలు జలప్రలయం వచ్చేసరికి. అంటే ఇప్పుడు ఆదాము నుంచి నోవాహుకి 500 సంవత్సరాలు వచ్చేటప్పటికి 1556 సంవత్సరాలు అంటే మనిషి మనుగడ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు లిఖిత పూర్వకంగా రాపిచ్చింది. ఇది ఆదికాండం 10వ అధ్యాయంలో ఏముంది, మొత్తం మనం అన్ని చూసుకున్నాం కదా. ఆదాము నుంచి నోవాహు వరకు చూసుకుంటే నోవాహు పుట్టినంత వరకు 1056 సంవత్సరాలు. నోవాహుకి షేము, హాము, యాపేతు పుట్టినంత వరకు 1556 సంవత్సరాలు. 1556 సంవత్సరాలు. అంటే దీన్ని బట్టి ఆదాము నుంచి నోవాహుకి ఎన్ని సంవత్సరాలు అంటే 1556 సంవత్సరాలు. మరీ చెప్తున్నానండి, నేను సైంటిస్టులు చెప్పింది నేను చెప్పట్లా. సైంటిస్టులు ఎలా చెప్తారంటే, మా ఫ్రెండ్ ఒకడు పీజీ చేస్తున్నాడు. అతను అడిగినప్పుడు చెట్టుకి ఎన్ని సంవత్సరాలని ఎలా చెప్తావంటే, దాని పొరల్ని కట్ చేసినప్పుడు దాన్ని బట్టి నేను చెప్తాను అంటారు. అని అన్నాను. ఓకే, దాన్ని ఎలా డిఫైన్ చేస్తావంటే దాని ఎదుగుదలను బట్టి అన్నాడు. ఇప్పుడు ఆదాముని దేవుడు తయారు చేసి ఒక తెలిసిన, మామూలుగా మనం ఊహించుకోవడానికి ఒక తెలిసిన వ్యక్తి గారు తీసుకెళ్తే ఇతనికి ఎన్ని సంవత్సరాలు అంటే 30-40 అనొచ్చు ఆదాముకి. ఎందుకంటే ఆదాముని దేవుడు చిన్నపిల్లవాళ్ళలాగా తయారు చేయాలి, పెద్దవాళ్ళగానే తయారు చేశాడు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, 40 సంవత్సరాలు అనుకుంటారు. కానీ ఆదాముకి ఎన్ని రోజులు? ఒకటే రోజు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదో 30-40 అనుకుంటాం. అంటే దేవుడు ఏం చేశాడంటే భూమిని కూడా సమస్తాన్ని చేశాడు. అందుకే మనకి జలములన్నీ వేరుపరిచాడు, పర్వతాలన్నిటిని సృష్టించాడు, ఆకాశ పక్షులను సృష్టించాడు, అలా అన్నిటినీ సృష్టించాడు. అంటే దేవుడు ఇంకొక మాట కూడా, దేవుడు ప్రతి చెట్టు విత్తనాన్ని నాట్లా, చెట్టునే నాటాడు. అంటే చెట్టు రమ్మనంగానే వచ్చేసింది, చెట్టు రమ్మనంగానే వచ్చేసింది. దేవుడు పక్షి గుడ్డుల్ని పెట్టలా, జంతువు పిల్లల్ని రమ్మని చెప్పలా, జంతువులను రమ్మన్నారు. పక్షి గుడ్లు పిల్లలు రండి అని అన్నారు, పక్షులను రమ్మన్నారు. అంటే దేవుడు యవ్వనంగా సృష్టించాడు, చిన్నపిల్లలాగా సృష్టించడం. దాన్ని బట్టి నేను క్యాలిక్యులేషన్ చేశానండి. ఒకవేళ సైంటిస్టుల దగ్గరికి భూమి ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు దేవుడు సృష్టించిన దాన్ని వాళ్ళు పరిశోధన చేసి ఇన్ని సంవత్సరాలు అని చెప్పారు. ఎలాగంటే ఇప్పుడు హార్ట్ బీట్ మనకి నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది చెప్తారు కదా, పరీక్షించి. అలా పరీక్షించారంటే ఇతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇతను ఎంత అనేది అంటారు కదా. అలా భూమిని కూడా పరీక్షించి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. దేవుడు సృష్టించింది పరిపూర్ణమైన భూమిని, దేవుడు సృష్టించింది పరిపూర్ణమైన జంతువుని, పరిపూర్ణమైన మానవుని.
కానీ మనం ఏంటంటే మనం ఎదుగుదల అనుకుంటాం, ఎదగాలి అనుకుంటాం, ఎదిగిందంటాం. అలా కాదు, దేవుడు సంపూర్ణంగా సృష్టించాడు. ఏదో డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి వచ్చిందన్న కాదండి. దేవుడు డైరెక్ట్గా మనిషిని సృష్టించాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుడు మహాకృప అయితే మరొకసారి నోవాహు నుంచి అబ్రహాం దాకా ఎన్ని సంవత్సరాలు అయినాయో మనం తెలుసుకుందాం. ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ముగిద్దాం. మహోన్నతుడ, మహాగముల, సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువా. రాజా, ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. రాజా, మధ్యలో ఆటంకం కలిగిన ప్రభువా నీ చిత్తానుసారంగా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే విధానాన్ని, సమయాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. రాజా, ఈ వాక్యం ఎంతమంది అయితే వినిచున్నారో ప్రభు వాళ్ళందరినీ ప్రభు ఆత్మీయతలో ఎదుగుదల దయచేయండి ప్రభు. మీరు తోడు నడిపించండి ప్రభు. మెలకుతో ఉండే అపవాదిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి ప్రభు. నోవాహు వలే ప్రభు మేము నిలబడ్డామని చెప్పే అటువంటి వాడిని తయారు చేయండి ప్రభు. మీరు తోడు నడిపించండి ప్రభు. రాజా, అవును ప్రభు, ఆత్మీయత అంటే హేళన అయిపోతుంది ప్రభు. క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉంటున్నారు ప్రభు. రాజా, దానికి కారణము క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మేమే ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభు. రాజా, నీ నామానికి చెడ్డ పేరుగా కనేసి మేము జీవించుకున్న ప్రభు. నీ నామానికి ఆశీర్వదకరంగా జీవించలాగన, ఆ తరంలో నోవాహు వలె మేము జీవించలాగన మాకు సహాయం చేయమని మా ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు నామం అడిగి పెట్టుకుని పొందుకోలేని నామ తండ్రి. ఆమేన్. వందనాలండి.